హాయ్ అండి అందరికీ గోంగూర నిలువ పచ్చడిని ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేసి చూడండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మనకి 2-3 నెలల వరకు కూడా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అట్లాగే ఫ్రెష్ స్మెల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే తెలంగాణ స్టైలు గోంగూర నిలువ పచ్చడి అండి. సూపర్గా ఉంటుందన్నమాట. వేడి వేడి రైస్లోకి ఈ గోంగూర నిలువ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా సైడ్కి ఏది కూడా మంచింగ్ అయితే అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం పచ్చిమిర్చిని అయితే కచ్చపచ్చ దంచేసేసుకుందామండి. మిక్సీకి వేసుకున్నా పర్లేదు, దంచుకున్నా పర్లేదు అనమాట, మన స్పైసీ తగ్గట్టు. ఇంకా అట్లాగే వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా కచ్చపచ్చ దంచేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసేసుకుందాము. మరి మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు. గోంగూరను అయితే నీట్గా వాష్ చేసేసుకొని తేమ అనేది లేకుండా నీట్గా మనం తుడిచేసేసుకొని ఫ్యాన్ కింద అయితే కాసేపు ఆరబెట్టేసేసుకుందాము. చూసారు కదా, మనకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు రెండు కూడా మిక్స్ చేసేసుకొని గోంగూరను ఒక పక్క అయితే పెట్టేసేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఒక పావు లీటర్ వరకు నూనె వేసేసుకొని జీలకర్ర అండి, ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, ఆవాలు అయితే వద్దు, జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ ఆడించుకున్నాం కదండి, ఓన్లీ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ ముద్ద అయితే వేసేసుకుందాము. వెల్లుల్లిపాయ ముద్ద వేసేసుకొని కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము. మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి పేస్ట్ అయితే మరీ మెత్తగా అయితే అస్సలు వద్దండి, బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసేసుకొని మగ్గిచ్చేసేసుకొని కలుపుకుంటూ ఉందాము. మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చూసారు కదా, ఆయిల్ అనేది దాని నుంచి సెపరేట్ అయిపోయింది కదా. మనకి ఇంకా ఆల్మోస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన ఏం లేకుండా. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని, సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే పసుపు అయితే వేసేసుకున్నాము. సాల్ట్ పసుపు వేసేసుకున్న తర్వాత రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుందామండి. గోంగూర కూడా వేసేసుకొని మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరగాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగు అయితే అంటిపోతుంది అనమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చక్కగా 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మనకి గోంగూర పికిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనం గోంగూర వేసిన ఒక 5 నిమిషాలకైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా మనకి గోంగూర అనేది పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోవాలన్నమాట. మొత్తం అంతా పచ్చిమిర్చి పేస్ట్లోకి మెల్ట్ అయిపోవాలండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనము ఎక్కువ క్వాంటిటీలో గోంగూర వేసినా మనకి ఇంత అవుతుందన్నమాట. ఒక 1 కిలోకి మెజర్మెంట్ తీసుకున్నామంటే 1/2 కిలో వరకు అవుతుందన్నమాట, మొత్తం అంతా ఫ్రై అయ్యేపాటికి. చూసారు కదా, ఫైనల్గా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు చూసేదానికి ఇప్పుడు ఆయిల్ తక్కువ ఉన్నట్టే ఉంటుంది. మనకి 2 డేస్ 3 డేస్ తర్వాత అయితే ఆయిల్ అయితే మనకి కొంచెము పైకి అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. వేడివేడి రైస్లోకి అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మనం వేసిన క్వాంటిటీ ఎంతో, అయిన క్వాంటిటీ ఎంతో, అంటే మనం వేసిన క్వాంటిటీ కంటే కొంచెం తక్కువ అవుతుంది అనమాట. మన రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి,